ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కాగా ఈ కేసుతో ముడిపడి ఉన్న ఏఎస్ఐ సందీప్ కుమార్ కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో ఒక కీలక పరిణామం సంభవించింది. పూరన్ కుమార్ సతీమణి ఐఏఎస్ ఆఫీసర్ అమ్నీత్ ను అరెస్టు చేయాలని సందీప్ కుమార్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. అంతేకాదు, అమ్నీత్ ను అరెస్ట్ చేసేంత వరకు సందీప్ మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి ఇచ్చేది లేదని ఆయన కుటుంబ సభ్యులు కుండబద్దలు కొట్టారు. హర్యానాలో పోలీస్ అధికారుల వరుస ఆత్మహత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. హర్యానా క్యాడర్కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ కొన్ని రోజుల కిందట ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసింది. కాగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఏఎస్ఐ సందీప్ కుమార్ కూడా ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదిలా ఉంటే సందీప్ కుమార్ ఆత్మహత్య నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులు సంచలన డిమాండ్ చేశారు. పూరన్ కుమార్ ఆత్మహత్యతో ఆయన భార్య ఐఏఎస్ అధికారిని అమ్నీత్ కుమార్ కు ప్రమేయం ఉందనే అనుమానాలు వ్యక్తం చేశారు. అంతేకాదు, అమ్నీత్ కుమార్ ను అరెస్ట్ చేయాలని ఏఎస్ఐ సందీప్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. కాగా ఏఎస్ఐ సందీప్ మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం అధికారులకు అప్పగించడానికి ఆయన కుటుంబ సభ్యులు నిరాకరించారు. సందీప్ మృతదేహాన్ని వారి సొంత ఊరుకు తీసుకెళ్లారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అమ్నీత్ ను అరెస్ట్ చేసిన తర్వాతే సందీప్ మృతదేహాన్ని దహనం చేస్తామని ఆయన కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. అమ్నీత్ ను అరెస్ట్ చేయాలని తమ డిమాండ్ నెరవేరేంత వరకు సందీప్ మృతదేహాన్ని దహనం చేసే ప్రసక్తే లేదని ఆయన కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు. కాగా ఏఎస్ఐ సందీప్ కుమార్ రోహతక్ జిల్లా సైబర్ విభాగంలో పనిచేసేవారు. కాగా పూరన్ కుమార్ పేరిట 2.5 లక్షల రూపాయలు లంచం వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హెడ్ కానిస్టేబుల్ సుశీల్ కుమార్ ఇటీవల అరెస్ట్ అయ్యాడు. కాగా ఈ కేసును సందీప్ దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తునకు సంబంధించి సందీప్ కు ఉన్నతాధికారులు వేధించినట్టు ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ కారణంతోనే సందీప్ ఆత్మహత్య చేసుకున్నాడని వారు ఆరోపించారు. ఇదిలా ఉంటే ఆత్మహత్య చేసుకోవడానికి ముందు సందీప్ 3 పేజీల సూసైడ్ నోట్ రాశారు. ఈ సూసైడ్ నోట్లో ఆయన అనేక ఆరోపణలు చేశారు. వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడానికే తాను సూసైడ్ నోట్ రాసినట్లు సందీప్ కుమార్ పేర్కొన్నారు. కాగా ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య నేపథ్యంలో కుల వివక్ష అనే అంశం తెరమీదికొచ్చింది. కుల వివక్ష కారణంగానే ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పూరన్ కుమార్ కుటుంబ సభ్యులను ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పరామర్శించారు. ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి కూడా కుల వివక్షకు గురి కావడం, ఆ ఆవేదనతో ఆత్మహత్య చేసుకోవడం తనను కలిచివేసిందని రాహుల్ పేర్కొన్నారు. కాగా పూరన్ కుమార్ ఆత్మహత్య కేసులో నిందితులను రక్షించడానికి హర్యానా ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న అనుమానాలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా జరిగేలా ప్రభుత్వం చూడాలన్నారు. అంతేకాదు, పూరన్ కుమార్ ఆత్మహత్య కేసు ఒక్క దళిత కుటుంబానికి చెందినదని భావించరాదన్నారు రాహుల్. ఇది దేశంలోని కోట్లాది మంది దళితులకు సంబంధించిన అంశమని రాహుల్ వ్యాఖ్యానించారు. కాగా పూరన్ కుమార్ ఆత్మహత్యకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న హర్యానా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీ శత్రుజిత్ కపూర్పై హర్యానా ప్రభుత్వం వేటు వేసింది. ఆయనను సెలవులపై పంపించింది. తాత్కాలిక డీజీపీగా ఓం ప్రకాష్ సింగ్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఓం ప్రకాష్ సింగ్ 1992 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి. తన సుదీర్ఘ కాలంలో సమర్థుడైన పోలీస్ అధికారిగా ఓం ప్రకాష్ సింగ్ పేరు తెచ్చుకున్నారు. అనేక అనుమానాస్పద కేసులను ఆయన ఛేదించారు. ఇదిలా ఉంటే ఇదే కేసుకు సంబంధించి రోహతక్ ఎస్పీ నరేంద్ర బిజర్నియాను ఇటీవల బదిలీ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఆంధ్రప్రదేశ్కు చెందిన పూరన్ కుమార్ 2001లో ఐపీఎస్కు ఎంపికయ్యారు. ఆయనను హర్యానా క్యాడర్కు పంపించారు. కుల వివక్షతో పూరన్ కుమార్ను ఉన్నతాధికారులు వేధించినట్టు ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు. అంతేకాదు, తన సూసైడ్ నోట్లో కూడా ఇదే విషయాన్ని పూరన్ కుమార్ కుండబద్దలు కొట్టారు. మొత్తం మీద హర్యానాలో పోలీస్ అధికారుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి.